ప్రియులారా, చిన్న వాక్యాన్ని చదివి వినిపిస్తాను మీకు. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 1వ వచనం, తిరిగి 2వ వచనము కూడా. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 1-2 వచనాలు. నీతిమంతులు నశించుట చూచి ఎవరునూ దాని మనస్సున పెట్టరు. ఆగమా, నువ్వు భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు. కీడు చూడకుండగా నీతిమంతులు కొనిపోబడుచున్నారని ఎవనికి నీ తోచదు. వారు విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు. తమకు సూటిగా ఉన్న మార్గమున నడుచువారు తమ పడకల మీద పరుండి విశ్రమించుచున్నారు. ప్రియులారా, మన ప్రియులు, మన సహవాసమునకు చెందిన విశ్వాసి కొండంగి గ్రామంలో కాలేబు గారు, అంతఃపురం వారి పేరు కృష్ణ గారు, ఆ కుటుంబం అంతా కూడా ప్రభువుని తెలుసుకున్నారు. వారి కుమారుని యొక్క వివాహం ఇక్కడ జరిగింది. వారి కుమార్తె యొక్క వివాహం కూడా ఇక్కడే జరిగింది, కొండంగి గ్రామంలో. అక్కడ ఉంటున్న దేవుని సేవకులు రాజేష్ గారికి తోడుగా ఉంటూ అక్కడ పరిచర్యలో ముందుకు సాగిపోతూ ఉన్నారు. ఆయన రాత్రికాల సమయంలో హార్ట్ అటాక్తో ఈ లోకయాత్ర ముగించారు. ప్రభునందు నిద్రించారు. ప్రభు పిలుపొందుకొని ఆయన దేవుడు వారి కొరకు సిద్ధపరిచిన విశ్రాంతిలో వారు ప్రవేశించారు. ఉదయకాల సమయంలో ఆ విషయం తెలియగానే నేను పద్మ ఇద్దరు వెళ్ళి ఆయన చూచి వారిని పరామర్శించి ప్రార్థన చేసి రావటం జరిగింది. మరి ఒక ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, మనం మీటింగ్స్ కొరకై తీసుకున్న స్థలం ఇంచుమించుగా 8 ఎకరాల భూమి. దాన్ని ఆయన మధ్యవర్తిగా ఉండి, అవి క్షత్రియుల భూమి, అది రాజులకు సంబంధించింది. వారి దగ్గరికి వెళ్ళి వారితో మాట్లాడి మధ్యవర్తిగా ఉండి ఆ భూమిని ప్రియులారా మన సహవాసం కొరకు ఆయన ఏర్పాటు చేశారు. ఆ దినాల్లో చాలా ప్రయాసపడి ఆయనతో పాటు మరి కొంతమంది ప్రయాసపడి వెళ్ళి మాట్లాడి అది మనకు వారు అమ్మటానికి ఆ విధంగా ప్రియులారా వారు ప్రయాసపడి పనిచేశారు. ప్రియులారా, చాలా నమ్మకమైన విశ్వాసులు సహోదరి కూడా రక్షించబడ్డారు. 2 కుమార్తెలు, 1 కుమారుడు, వారి ముగ్గురికి కూడా వివాహాలని 2 పిల్లల వివాహం ఇక్కడే జరిపించారు. అయితే మరి అకస్మాత్తుగా హార్ట్ అటాక్తో నిన్న సాయంకాలం భీమవరం హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పటికీ కూడా మొదటిసారి వచ్చింది. అది సివియర్గా పెయిన్ వచ్చింది. ఆ కారణం చేత మరి డాక్టర్స్ ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ప్రియులారా అది ఫలించలేదు. ప్రభు ఆయన పిలుచుకున్నారు. ఉదయకాల సమయంలో మేము వెళ్ళి చూసినప్పుడు ఆ కుటుంబం అంతా కూడా, వారి రక్త సంబంధులందరూ కూడా చాలా దుఃఖంలో, వేదనలో వారు ఉండిపోయారు. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, మరణం ప్రతి ఒక్కరికి కూడా సంభవిస్తుంది. కొన్నిసార్లు మనం అనుకుంటాం, ఎందుకు ఇట్లా జరిగింది అని చెప్పేసి అనుకుంటాం. ప్రతి ఒక్కరూ కూడా ఈ లోకయాత్ర ముగించవలసిందే. ఈ దేశం మనకు విశ్రాంతి స్థలం కాదు. దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన విశ్రాంతిలో మనం ప్రవేశించడానికి మనం సిద్ధపడి ఉండాలి. అందుకనే ప్రకటన గ్రంథంలో అంటాడు, అంతటా ప్రభునందుండి మృతునందు మృతులు ధన్యులు అని చెప్పేసి అక్కడ మాట్లాడుతూ ఉంటాడు. కీర్తన గ్రంథంలో చోట అంటాడు, యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువ కలిగింది అని చెప్పేసి అంటాడు.
ఒకవేళ లోకస్తులు పలు విధములుగా వారు తలంచవచ్చును, కానీ భక్తుల మరణం దేవుని దృష్టికి చాలా విలువైనది. ఎందుకంటే ఆయన తన దూతలను పంపేశాడు. ఆ దూతలు వచ్చి వారి ఆత్మను తీసుకుని వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. అంత మాత్రమే కాదు, దేవుడు వారి కొరకై విశ్రాంతిని ఏర్పాటు చేస్తున్నాడు. ఇక్కడ అంటాడు, వారి విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు. తమకు సూటిగా ఉన్న మార్గమున నడుచువారు తమ పడకల మీద పరుండి విశ్రమించుచున్నారు. కాబట్టి సోదరుడు కాలేబు గారు ప్రభు పిలుపందుకొని ఆయన దేవుని రాజ్యంలో ప్రవేశించారు. ఆయన భార్య, 3 బిడ్డలు, వారి కుటుంబాలు, వారు ఆదరించబడాలని చెప్పి మనమందరం కూడా ఒక క్షణం వారి కొరకై ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన ప్రభువా, ప్రేమ కలిగిన మా తండ్రి, ప్రియులు కాలేబు గారు ప్రభువా, రాత్రికాల సమయంలో మీ పిలుపొందుకున్నారు ప్రభువా. ఆయన కొరకై నీవు సిద్ధపరిచిన విశ్రాంతిలో ఆయన ప్రవేశించి ఉన్నారు. మా ప్రభువా, మీరు మాకు అనుగ్రహించిన నిరీక్షణ చాలా గొప్పది మా స్వామి. జీవముతో కూడిన నిరీక్షణ మీరు మాకు అనుగ్రహించారు మా ప్రభువా. మృతులైన వారిని మరలా మేము చూడడానికి నాయన మీరు మాకు ఇచ్చిన ఆధిక్యత కొరకై స్తోత్రాలు. ఒకనొక సమయంలో మేమందరము కూడా కలుసుకుంటాం మా ప్రభువా. మా తండ్రి, మీతో పాటు మహిమలో మేమందరము కూడా ఉండే ఆధిక్యత మీరు మాకు ఇస్తున్నారు. కాబట్టి మీ వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం మా ప్రభువా. దుఃఖంలో ఉన్న ఆ కుటుంబాన్ని మీరు ఆదరించండి, ధైర్యపరచండి, ఓదార్చండి. మనుష్యులు ఎన్ని చెప్పినా సరే వారు ఓదార్పు నొందజాలరు. కానీ ప్రభువా, నీ మాటల చేత, మీ సన్నిధిలో, నీ వాక్యము చేత వారిని ఆదరించండి, ధైర్యపరచండి నాయన. సహోదరుడు మా ప్రభువా, ఈ పరిచర్య కొరకై, మహాసభల కొరకై, ప్రభా స్థలము తీసుకోవటం కొరకు ఆయన ఎంతో ప్రయాసపడి ఆయన పనిచేశారు స్వామి. కాబట్టి ఆయన మీ సన్నిధిలో ఇప్పుడు ఉన్నారు. ఆ కుటుంబాన్ని మీరు ధైర్యపరచండి, ఆదరించండి. మేము కూడా మా మరణం ఎప్పుడో మాకు తెలియదు, కాబట్టి మేము కూడా సిద్ధపడి ఉండడానికి నీ కృపను మా ఒక్కొక్కరికి అనుగ్రహించి నడిపించండి. మరి ప్రాముఖ్యంగా ఆ బిడ్డలందరూ కూడా మీ చేత ఆదరించబట్ట కృప అనుగ్రహించి నడిపిస్తారని యేసు నామములో వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.